జన్మదినం సందర్భంగా ఆవాస భారతి సాందీపని ఆవాసం పాలమూరు ఇక్కడ జరుపుకోవడం, ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే మీ సమక్షంలో జరుపుకోవడం, మీ పెద్దల సమక్షంలో జరుపుకోవడం ఒక ఎత్తు. ఉత్సవాల్లో మా కిరణ్ గారు చెప్పినట్లుగా ధర్మానికి ప్రతీకగా 5 మంది పంచపాండవులు ఉన్నట్లుగానే ఆ రోజు 5 మంది విద్యార్థులను సంవత్సర కాలం వారి ఏర్పాట్లను చూసుకుంటానని చెప్పి మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నా కూతురు మహతి చెప్పినట్లుగా మొట్టమొదటిసారి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, కానీ దాంట్లో ఫౌండేషన్ ఉంటే మంచిది అని చెప్పి మా కూతురే ఫౌండేషన్ చైర్మన్గా ఎంఎస్ఆర్ మారేపల్లి సురేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఆమె చైర్మన్గా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు మన రామదేవరెడ్డి అన్న కానీ, ఆంజనేయులు గారు కానీ, ప్రసాద్ గారు కానీ, ఇంకా ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ, మా మైత్రి యాదయ్య గారు, మున్నూరు రవి గారు, ఇక్కడ వచ్చినటువంటి నా తోటి పెద్దలందరికీ కూడా, రామకృష్ణ గారు, పరమేష్ గారు, నా వెంబడి అనుక్షరం నన్ను వెన్నంటి ఉండేటటువంటి నా మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వీడికి రావడం జరిగింది. నేను ఒక్కటి ఏం చెప్తున్నానంటే, నా కూతురు మాట్లాడి నాకన్నా బాగా మాట్లాడుతూ ఉంది. అప్పుడే నాకు రికమెండేషన్స్ కూడా స్టార్ట్ చేసింది, ఎందుకంటే గోడ చూపించండి అంటుంది. ఆ విధంగా అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నా కష్ట సుఖాలు ఏమున్నాయో మొత్తం వాళ్ళు చూసుకుంటూ పెరిగాను. నేను అందుకే చెప్తా ఉన్నా, ఈ విద్యార్థులకు కూడా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించే అవకాశం దొరికింది. ఎక్కడో ఉన్నత కుటుంబంలో, ఎక్కడో మేడల్లో, అద్దాల మేడల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి అవకాశం దొరకదు. కష్టము సుఖము నలిగిపోయిన జీవితాలు ఇవన్నీ అనుభవిస్తేనే ఒక మనిషి పరిపూర్ణంగా ఉన్నారు నా దృష్టిలో లెక్క. నేను కూడా అవన్నీ అనుభవించాను కాబట్టి చెప్తా ఉన్నాను. లేదు అనుకుంటే అన్నీ చూసుకుంటే మనకు ఏం తెలియదు. ఇటువంటి అనుభవాలు మీకు దొరకడం ఆ భగవంతుడు ఈ విద్యార్థులకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించుకోవాలి. అటువంటి అదృష్టాన్ని మనము మన జీవితంలో ఎదగడానికి ఉపయోగించుకొని ప్రతి ఒక్క కష్టాన్ని కూడా అనుభవంగా మలుచుకొని, ఇప్పుడు మీకు ఎంతవరకు సౌకర్యాలు అవసరమో అంతవరకు మాత్రమే ఇవ్వబడతాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు, క్రమశిక్షణతో పెరుగుతారు, ఎటువంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ లేకుండా ఉంటారు, రీల్స్ చూసే అవకాశం లేకుండా ఉంటారు. ఏదైతే చూడాలనో అదే చూస్తారు, ఏదైతే వినాలనో అదే వింటారు. కాబట్టి నేను దీన్ని అదృష్టం అనే భావిస్తాను. బయట ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఇక్కడ పెరిగే మీరు ఈ సమాజంతో పోల్చుకుంటే సమాజంలో పెరిగే పిల్లల కన్నా ఇక్కడ పెరుగుతున్న మీరు అందరికంటే అదృష్టవంతులుగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇటువంటి సాందీపని ఆవాస కేంద్రానికి మీరు చదివే విద్యార్థులకు ఎప్పటికీ సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటాం. మా పాప చెప్పినట్లుగా వెనుక కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో మేము అందరం కలిసి ఒకసారి పరిశీలన చేసి ఒకసారి చూసి ఏ నిధుల ద్వారా, మున్సిపాలిటీ నిధుల ద్వారా, ముడా నిధుల ద్వారా అనుకుని త్వరలోనే మళ్ళీ ఒక కార్యక్రమంతో దాన్ని కూడా క్లియర్ చేసుకుందాం. బర్త్డే రోజు అడిగింది కాబట్టి మీ కోరికని ఆమె కోరిక అడిగింది కాబట్టి దాని మీద కూడా దృష్టి సారించి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ, ఆ భగవంతుడు కూడా ఈ విద్యార్థులకు మంచి ఆరోగ్యం, మంచి ఉన్నతి కలిగేయాలని చెప్పి విద్యార్థులను చూసుకుంటున్నప్పుడు మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం, ఆనందకరమైన జీవితం ఉండాలని, మీరు కూడా ఇంత సేవ చేస్తున్నారంటే ఒక అదృష్టం పొంది దైవానుగ్రహం ఉంటేనే పిల్లలకు సేవ చేసే అదృష్టం దొరుకుతుంది. అటువంటి దైవానుగ్రహంతో వీళ్ళకు తోడుండి సేవ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీర్వాదం, ఆయన ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈరోజు నా బర్త్డే రోజు ఇక్కడ గడపడం, ఈ క్షణాలు నా జీవితంలో మర్చిపోలేమని తెలుసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం మీకు సేవ చేసే శక్తిని, మీకు సేవ చేసే గుణాన్ని, లాభాపేక్ష లేకుండా రాజకీయంలో ఎదుగుతూనే ప్రజలకు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఎప్పుడు అటువంటి మనస్తత్వాన్ని, అటువంటి శక్తిని నాకు ప్రసాదించమని నా పుట్టినరోజు భగవంతుని వేడుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు యజమాని అందరికీ కూడా యజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సందర్భంగా ఇక్కడికి వచ్చి చెక్ అందించడం అనేది నా లైఫ్లో ఫస్ట్ చారిటీ అని చెప్పి నాకు ఎంత సంతోషంగా ఉందంటే, అసలు మీకు ఇది ఫస్ట్ స్టెప్, మీకు నేను హెల్ప్ చేయగలుగుతున్నాను అంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నేను మా నాన్నగారిని చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది ఒకటి,
మనం ఎంత స్థాయికి ఎదిగినా సరే, ఎంత ఎత్తుకు వెళ్ళినా సరే, మీరు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా సరే, మన రూట్స్ మాత్రం మనం మర్చిపోవద్దు. ఎప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఏం చేసినాం, మన వాళ్ళు ఎవరు, మనం ఎక్కడ పుట్టి పెరిగినాం, దానికి ఎట్లా సేవ చేయాలని ఆలోచిస్తే అందరు మనతో పాటు అందరు బాగుపడతారు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు డాడీ బర్త్డే క్రమంగా నేను ఎంఎస్ఆర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ఫౌండేషన్ అనే దానికి రిజిస్ట్రేషన్ చేశాను. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నేను ఇంకా ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఇందాక ఇక్కడ వాళ్ళు అడిగారు వెనకాల ఏదైనా చేపిస్తే బాగుంటుంది అని. నేను కూడా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నాను చేయండి అని. అందరికీ ఆల్ ది బెస్ట్. దేనికి బాధపడకండి, స్ట్రెస్ తీసుకోకండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా చదువుకోండి, గొప్ప స్థాయికి వెళ్ళండి. మీకు ఏది కావాలన్నా, ఏ వసతులు కావాలన్నా మన దగ్గర మంచి లీడర్స్ ఉన్నారు, మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీకు విద్య అంటే ఫస్ట్ థింగ్ చూపిస్తాడు, ఎప్పుడు విద్యకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడు. కాబట్టి ఇంత మంచి లీడర్ దొరకడం మన అదృష్టం అనుకోవాలి. కాబట్టి అందరూ హాయిగా చదువుకోండి, హ్యాపీగా చదువుకొని గొప్ప వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటున్నాను.